నేను ఇప్పుడు వస్తాను కదా. బావగారు, ఈ రోజుకి ఈ మాత్రం ప్రేమ సరిపోతుంది. మీకు చెయ్యి నొప్పి వస్తుందేమో కదా, ఇటు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. లేదు, ఇట్స్ ఓకే. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ లాంటిది. ఏం చేయాలి? ఇంతకీ నీకు నొప్పిగా అయితే లేదు కదా? మీ అక్కకు నొప్పిగా ఉంటే నేను ఎలా భరించగలను? అదంతా ఒప్పుకుంటాను బావగారు, కానీ అదేంటంటే అక్కకి ఇది కొంచెం కూడా నచ్చదు. మీరు కష్టపడుతుంటే చూస్తూ కూర్చోడం కదక్కా. చూడండి, బావగారి పేరు చక్కగా రాయండి. మీరే చూశారు కదా మా బావగారికి మా అక్క అంటే ఎంత ప్రేమ. రాయండి. ఏంటిదంతా? మన కాలంలో గోరింటాకు పండగలకి డోలు వాయించేది పాడేవాళ్ళం, కానీ ఇప్పుడు చూడు. అదేం లేదు, ఈ కాలం పిల్లలందరికీ కూడా ఇలాంటి పాటలే నచ్చుతాయి కదా. చాలా బాగుంది. అది సరే, మన టీంలో అయితే అయిపోయింది. ఇప్పుడు మీ టీం నుండి ఎవరు వస్తారు? మా టీం నుంచి బబ్లీ వస్తుంది. నాన్నమ్మ, వాళ్ళు వదిలేయి. వదలను, వీడు మా టీం. వాడు మా టీం, మీ టీం కాదు. రాక్ స్టార్. నేను రాక్ స్టార్. లవ్ లవ్ హ్యాపీ లవ్, లవ్ లవ్ హ్యాపీ లవ్, హ్యాపీ లవ్ రాక్ స్టార్. లవ్ లవ్ రాక్ స్టార్. మా అభి ఉన్నాడే, వాడు ఎలాంటి పాటలు పాడినా సరే ఆ పాటలు అందరికీ నచ్చుతాయి. ఎందుకనో తెలీదమ్మమ్మ, నేను ఇలాంటి పాటలు అసలు విన్నూ లేను, పాడనూ లేను. పాడుకునే పాటలైతే వేరుగా ఉంటాయి కదమ్మమ్మా. పాటను ఆస్వాదించడానికి మంచి మనసుండాలి. శృతి ఇంకా లయ అనేది చాలా అవసరం పాటకి. శృతి లయల గురించి నాకు కూడా బాగా తెలుసు. ఒకవేళ నీకు అన్నిటి గురించి తెలుసంటే పాడి చూపించు. పాడొచ్చు కదా వదినా, అందరికీ సంతోషంగా ఉంటుంది. కమ్ ఆన్, బి అ సపోర్ట్. లేదు, నేను పాడలేను. నువ్వు పాడలేనప్పుడు మరి ఎదుటి వాళ్ళ పాటలను ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు? వాయ్? వదిలేలే అభి, భజనలు పాడే మనిషికి రాక్ గురించి ఏం తెలుస్తుంది? ఒకవేళ మీకు అంత బాగా తెలుసంటే మీరు పాడొచ్చు కదా. ఆఫ్ కోర్స్, నాకు అభి పాడిన ప్రతి పాట గుర్తుంది, శృతి ఇంకా లయతో పాటు. వాచ్ ఇట్. రాక్ స్టార్. నేను రాక్ స్టార్. లవ్ లవ్ హ్యాపీ లవ్, లవ్ 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 హ్యాపీ లవ్ రాక్ స్టార్. లవ్ లవ్ రాక్ స్టార్. రాత్రంతా గోల చేస్తాం, పాడు ఆల్ నైట్. డూ ఇట్ లైక్ ఎ రాక్ స్టార్. ఇప్పుడు అర్థమైంది తనకి తన బాయ్ ఫ్రెండ్ కి ఎందుకు గొడవ జరిగిందని. ఇందుకే అతను పారిపోయి ఉంటాడు. కానీ నానమ్మ, తను అయితే కనీసం ప్రయత్నించింది కదా. కొంతమంది పాడడానికి ముందుకు రావడం లేదు, కానీ మాటలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి కదా. ప్రజ్ఞ, ఇది చాలా ఇన్సల్ట్ గా ఉంది నాకిప్పుడు. ఇప్పుడు నువ్వు దీనికి జవాబు చెప్పి తీరాల్సిందే. లేదమ్మా, నేనెలా? నువ్వు డాన్స్ లో ఎలా అభిని ఓడించావో అలాగే ఓడించాలి. పాడమ్మా ప్రజ్ఞ. అవును పిన్ని, కమాన్ కమాన్ పిన్ని.
అన్నయ్య ఏమైంది? నువ్వు ఎందుకు ఆగిపోయావు? నేను తాళం వేస్తున్నానంతే. అది కూడా ఎందుకంటే నువ్వు తాళంలో పాడతావు కాబట్టి. నువ్వు మళ్ళీ పాడాలనుకుంటున్నావా? నోర్మయ్, నా బంగారు కోడలి పిల్ల చాలా చక్కగా పాట పాడింది. అవును, ఈ రోజు మన ప్రజ్ఞ నిజంగా అభి కంటే బాగా పాడింది. ఎంత ఇన్సల్టా! ఆ ప్రజ్ఞ అందరి ముందు. ఆలియా, అసలు నీ ప్లాన్ ఏది వర్కౌట్ అవడం లేదు. ఆ కళ్ళు చూడు మెల్లమెల్లగా అందరికి ఫేవరెట్ గా మారిపోతుంది. అసలు నువ్వు ఎందుకింత చిరాకు పడుతున్నావు? తను ఇదిగో చూడండి బాబు, భోజనం సిద్ధంగా ఉంది, తెచ్చి టేబుల్ మీద పెట్టండి. నేను చెప్పినట్టే సర్దాలి. అలాగే. సరేనా? ఎందుకింత టెన్షన్ పడుతున్నావు స్వీట్ హార్ట్? అసలు ఇప్పుడు ఏమైందని? మనం డైరెక్ట్ గా ఇన్సల్ట్ చేయలేకపోతే ఏంటి, ఇండైరెక్ట్ గా చేయొచ్చు కదా. కానీ అదేలా? చెప్తానుండు. వెయిటర్, ఇది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. తను డ్రింక్? నో థ్యాంక్స్. నాకు కూడా అవసరం లేదు, అంత వేస్ట్. రాబిన్, రాబిన్, ఎక్కడున్నావు? అసలేంటిదంతా? ఇక్కడ ఎలా ఉందో చూసావా నువ్వు? అలాగే నా చెవిదిద్దు ఒకటి కనిపించట్లేదు, అది బయట గార్డెన్లో పడిపోయి ఉంటుంది. ఓ పని చెయ్యి, వెయిటర్స్ అందరినీ, పని వాళ్ళని నా దుద్దు వెతకడానికి బయటికి తీసుకువెళ్ళు. నాకు అది కావాలి. ఎవరూ నాకు దొరకలేదు, కనిపించలేదు అని చెప్పడానికి లేదు. క్లియర్? అందరినీ తీసుకెళ్ళు ఫాస్ట్. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? చెవికి దుద్దు పెట్టుకుంటున్నాను, ఇంకా ఉంది. ఎక్కువగా ఆలోచించుకో. నేను ఎలా చెప్తానో అలా చేయి చాలు. పద వెళ్దాం. భోజనం బయటికి పంపించేసావు కదా? అవునా అన్న, అందరూ కాసేపట్లో తింటారు కూడా. నువ్వు నాకు విషయం చెప్పు బాబు. వీళ్ళందరికీ మన వంటలు బాగా నచ్చుతాయి కదా? ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? మన వంట నచ్చలేదని ఈ రోజు వరకు ఎవరైనా అన్నారా? చూస్తుండండి, భోజనంతో పాటు ప్లేట్లు కూడా తినేస్తారు. ఈ సర్వెంట్స్ అందరూ అసలు ఏమైపోయారు? వాట్స్ గోయింగ్ ఆన్? మీరా? మీరిక్కడ? మీకేమైనా కావాలా? సర్వెంట్స్ ఏమైపోయారు? అరే ఏమైంది? అక్కడ గెస్ట్లు అందరూ భోజనం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఒక్క సర్వెంట్ కూడా రాలేదు. నాన్నమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ అభి కూడా చాలా కోపంగా ఉన్నాడు. అరే కానీ నేనైతే సర్వెంట్స్ అందరికీ పని చెప్పేశాను. ఒక నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. సరే పద, నేను కూడా వస్తాను. ఇదేంటి, ఏమైంది? సర్వెంట్స్ ఎక్కడికి వెళ్లారు? ఒక్కరు కూడా కనిపించడం లేదు. అరే నానమ్మ, నేనున్నానుగా, వడ్డిస్తానుండండి. నీకెందుకు బాబు శ్రమ? నేనున్నానుగా. ఎక్కడ చచ్చావు నువ్వు? నీకోసం వెతుకుతున్నాను. పని చేయకుండా ఏం చేస్తున్నావు? నువ్వా? ఎవరో పనివాడు అనుకున్నా నేను. అదేంటంటే మా ఇంట్లో భోజనం వంట వాళ్లే వడ్డిస్తారు. అంటే పని వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి నేను అనుకున్నాను నేనే సర్వ్ చేస్తే బాగుంటుందని. ఐఎమ్ సో సారీ. ఏం పర్వాలేదు, దీనికి సారీ ఎందుకు? నువ్వు మీ అక్క కూడా తినిపించరా? నువ్వు కూర్చో అక్క. నువ్వింకా తినలేదు కదా, తర్వాత మన ఇద్దరం కలిసి తిందాంలే. ఇంతకీ అభి ఇంకా ప్రవీణ్ ఎక్కడున్నారు? అమ్మమ్మ, నేను ఇప్పుడే చూస్తాను. ఇప్పుడే వస్తా. అలాగే చూసిరామ్మా. వదినా, ఒక నిమిషం ఆగండి. వదిన గారు, మీ మావయ్య కొడుకుని పనివాళ్ల చూసిన తర్వాత బాధగా అనిపిస్తుంది కదా? నాకెందుకు బాధగా ఉంటుంది? తన పని తను చేస్తున్నాడు. ఐ మీన్, కానీ ఇలాంటి పని
పని వాళ్ళు చేసే పని అంటే అందరికి సర్వ్ చేస్తున్నాడు కదా. ఏ పని కూడా చిన్నది పెద్దది అవ్వదు కదా. పైగా ఈరోజు ఎవరి ముందైతే నువ్వు అంత మాట అన్నావో, భోజనం చేశాక వాళ్లే తనని మెచ్చుకుంటారు. అప్పుడు నేనెంతో గర్వంగా తలెత్తుకుంటాను. అక్క నువ్వు కూడా పద భోజనం చేద్దు. లేదు, నేను తర్వాత తింటాను. నీకేమైనా సాయం కావాలంటే చెప్పు. పర్లేదక్క, అసలు ఎంతమంది ఉన్నారని వీళ్ళందరికీ నేనే చిటికలో సర్వ్ చేస్తాను. మీరు కూడా పదండి అక్క. నువ్వు పద, నేను వస్తాను. అలాగే. నానమ్మ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు ప్రవీణ్? నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు బుల్బుల్ని చూసే విధానం చూస్తుంటే తనని తొందరగా మర్చిపోయేలా కనిపించడం లేదు. పైగా మమ్మల్ని ప్రశ్నించకూడదని షరతు పెట్టావు. కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నేను ప్రశ్నించకుండా ఎలా ఉండగలను? నేను ఒక్కసారే బుల్బుల్ని చూశాను, కానీ ఖచ్చితంగా చెప్పగలను, మీ ఇద్దరి జంట చక్కగా ఉంది. చెప్పాలంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. అది నాకు కూడా తెలుసు పిన్ని. ఏ రాబిన్, సరిగ్గా సమయాన్ని తీసుకొచ్చావు. Cheers. అరే, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంట్లో తాగరని చెప్పారు కదా. అబద్ధం చెప్పాను నేను, అబద్ధాలు కోరి నేను. సంతోషమేనా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి తాకండి. మీరు అమ్మమ్మకి మాట ఇచ్చారు ఇంట్లో తాగను అని. నేను నాన్నమ్మకి తాగి బండి డ్రైవ్ చేయనని మాత్రమే ప్రామిస్ చేశాను, అంతేకాని ఇంట్లో తాగనని ప్రామిస్ చేయలేదు. అది కాదు, ఒకవేళ అమ్మమ్మ ఎవరినైనా దింపమన్నారు అంటే, లేకపోతే మీకే తనను దింపాలనిపిస్తే, ఒకవేళ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే అప్పుడేం చేస్తారు? సరే అయితే నేను ఒక పని చేస్తాను, నేను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. నేను నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ తర్వాత రివర్స్ లో వెళ్ళి ఫుల్ స్పీడ్ లో నీ మీద వస్తాను. దానికి నాకు ఈ మందు అవసరం అస్సలు లేదు. సరే తాగండి. నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొచ్చి ఆవిడకి చూపిస్తాను ఇచ్చిన మాటను ఎంత బాగా నిలబెట్టుకుంటున్నారు అని. అనయ్య, వాట్ హ్యాపెన్? హెడేక్? తలనొప్పి కాదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆ కళ్ళజోడు విషయంలో. నేను ఇక్కడ తన జీవితాన్ని నరకం చేయాలని అనుకున్నాను, కానీ తనే నా జీవితాన్ని నరకంగా మార్చేసింది. ఒకసారి ఆర్డర్లు వేస్తుంది, ఒకసారి నాన్నమ్మ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. తను ఏమందంటే, నేను ఈ మందు తాగానంటే తను నాన్నమ్మకి చెప్పేస్తుందట. యూనో, ఆ యాక్సిడెంట్ కోసం కాదు, కానీ నేను ఈ కళ్ళజోడు వల్లే జైలుకి వెళ్తాను. ఎందుకంటే నేను తనని చంపేస్తాను కాబట్టి. ఇక భరించడం నా వల్ల కావట్లేదు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు తన ఇంట్లోంచి బయటకు పంపించాలనుకుంటే ఇంకేదైనా పద్ధతి ఆలోచించు. నేను ఇంకేం ఆలోచించాలి? నాకు అసలు బుర్ర పనిచేయడం మానేసింది. నా బుర్రని పూర్తిగా తినేసింది ఆ కళ్ళజోడు. ఐడియా. తను నిన్ను మందు తాగొద్దని చెప్పింది కదన్నయ్య, నువ్వే తనకు మందు తాగించేయి. అప్పుడు తన నిజ స్వరూపం అందరి ముందు బయటపడుతుంది. వావ్, వాట్ ఎన్ ఐడియా. అభి తనకి మందు తాగిస్తాడు, తనేమో చియర్స్ అని చెప్తుంది. స్వీట్ హార్ట్, ఈ కళ్ళజోడు పెట్టుకుని మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు చూసావా, వీళ్ళకి ఆల్కహాల్ వెరైటీల గురించి ఏమైనా తెలుస్తుందా ఏంటి? ఏమంటావన్నయ్య? అనయ్య, నువ్వు తన ఆరెంజ్ జ్యూస్ లో వోడ్కా కలిపిచ్చేసే, అప్పుడొస్తుంది మజా. క్లాప్. ప్లాన్ చాలా బాగుంది. తను మందు తాగేసి అందరి ముందు వెర్రి వేషాలేస్తుంది కదా, ఇక అప్పుడు నానమ్మ ముందు తను వేసే సతీ సావిత్రి వేషాలు బయట పడిపోతాయి. సో సాడ్. తను నన్ను మందు తాగనివ్వకుండా ఆపింది కదా, ఇప్పుడు చూడు, మందు తాగకుండానే నేను తనతో ఎలా బిహేవ్ చేస్తాను. గుడ్ ఐడియా. చియర్స్. ఫైనల్లీ ఈ బోరింగ్ ఫంక్షన్ లో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ఎక్స్క్యూజ్ మీ. లెట్స్ గో, కమ్. నేనంతా చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి. See you on the playground, girls. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. అమ్మమ్మంటే అంత భయమా? భయం కాదు ఇదంతా. అదే నేను మర్చిపోయాను, నీ మాటలు నన్ను ఎంత ఇరిటేట్, నీ మాటలు నన్ను ఎంత మోటివేట్ చేశాయి అంటే, ఈ రోజు నుంచి నేను తాగకూడదని నిర్ణయం తీసుకున్నాను. తాగను అంటే ఈ నిర్ణయం కూడా మీరు తాగేసి తీసుకోవట్లేదు కదా? లేదంటే సారీ, ఒంట్లో కూడా బానే ఉంది, మరెందుకు? అసలు
మీ ఆడవాళ్ళు ఎందుకు ఇంత అనుమానిస్తారు? నేను చెప్తున్నాను కదా జ్యూస్ తాగుతున్నాను, నేను జ్యూసే తాగుతున్నాను. తాగు చూడు. వద్దు. నువ్వు షెర్లాక్ కంటే ఎక్కువగా నన్ను అనుమానిస్తున్నావు. తాగు. నేను తాగను. మీరు ఇందులో ఏం కలిపారో ఎవరికి తెలుసు? నీకేమనిపిస్తుంది? నేను నీకు ఇప్పుడు నిరూపిస్తాను ఇది కేవలం జ్యూసే అని. ఇప్పుడు నువ్వు దీన్ని తాగాల్సిందే. నిశ్చితార్థం రోజు నేను నీకు ఇచ్చింది జ్యూసే కదా, ఇది కూడా జ్యూస్ మాత్రమే. ఒకసారి తాగి చూడు. వద్దు. ఎందుకో తెలియదు కానీ నాకేదో తేడాగా అనిపిస్తోంది. తాగువా నువ్వు? తాగను. ఆంటీ గారు, అయ్యో మీరు. ఆంటీ గారు ఒక్క నిమిషం. ఏంటి బాబు? ఆంటీ గారు సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, కానీ మీరే చూడండి మీ అమ్మాయి నా మాట కొంచెం కూడా వినట్లేదు. ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతుంది, కానీ కొంచెం జ్యూస్ తాగమంటే నా మాట వినట్లేదు, వద్దంటోంది. తాగు. అమ్మా ప్రజ్ఞ, భర్త ప్రేమగా ఏదైనా ఇస్తున్నప్పుడు నువ్వు కాదనకుండా తాగాలి. అలాగే అమ్మా. చివరికి అది విషమైనా సరే. ఏమన్నారు మీరు? నువ్వు సరిగానే విన్నావు. జ్యూస్. ప్రజ్ఞ, అభిషేక్ కరెక్ట్ గానే చెప్తున్నారుగా. నువ్వు ఎన్నో రోజులుగా హడావిడి పడుతున్నావు, బాగా అలసిపోయావు కూడా. తాగు, జ్యూస్ తాగమ్మా. నేను మా నాన్నమ్మ మాట విన్నప్పుడు నువ్వు మీ మమ్మీ మాట మాత్రం వినలేవా? బ్యాడ్ గర్ల్. తాగు దీన్ని. ఒక్కసారి నువ్వు ఈ జ్యూస్ని లోపలికి పంపించు, లోపల ఉన్న నిజం మొత్తం బయటకు వస్తుంది. నీ బ్లడ్లో ఎంత స్వార్థం ఉందో, ఎన్ని అబద్ధాలు, ఎంత మోసం ఉందో తెలుస్తుంది. ఈరోజు నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడాల్సిందే. ఆగు ప్రజ్ఞ. ఈ జ్యూస్ నువ్వు తాగద్దు, అదంతగా బాలేదు. ఎందుకు? జ్యూస్ ఏమైనా పాడైందా? ఈ జ్యూసులో గందరగోళం ఉంది. ఒకవేళ నాన్నమ్మ నేను ఇందులో ఓడ్కా కలపడం చూసిందా? ఏరా, నువ్వు కోడలకి ఈ జ్యూస్ ఎందుకు తాగిస్తున్నావు? అది నానమ్మ, నేను అది అంటే ఆరెంజ్ మంచిదే కదా. ఇందులో ఏదైనా ఉందా ఏంటి? సరళ, ఈ ప్యాకెట్లో అమ్మే జ్యూస్ అస్సలు బాగోదు. రంగు ఇంకా చక్కెర కలిపి ఏదేదో చేస్తారు. దీన్ని ఆలియా ఇంకా అభి తెప్పించుకుంటారు. నేను ఇలాంటి జ్యూస్ని అసలు ఇంట్లోకి రానివ్వను. కానీ నానమ్మ, నువ్వెందుకు ఇలా అందరినీ ఏమి తిననివ్వు, తాగనివ్వు? నువ్వు నాకు నేర్పించద్దు. నేను నీకోసం ఫ్రెష్ జ్యూస్ తెప్పిస్తాను. నానమ్మ, ఇది కూడా ఫ్రెష్ జ్యూసే కదా, ఇందులో అన్నీ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటికి ఇవన్నీ చాలా మంచివి. నువ్వు తాగు. అలాగా? ఒకవేళ ఇది అంత మంచిదైతే ఇదిగో తీసుకో, దీన్ని నువ్వే తాగు. ఇదిగో, ఒంటికి మంచిది కదా, తాగు. నానమ్మ, నేను ఇంకా ఎంత ఒళ్ళు పెంచాలి? నా ఫ్యాన్స్ టీవీలో నన్ను చూసి అభి చూడండి ఎంత లావుగా ఉన్నాడని బాధపడతారు. వచ్చాడు పెద్ద. పదండి, మీరు నాతో పాటు రండి. నాకేం అర్థం కావడం లేదు. అసలు మన ప్లాన్ బాలేదా లేక ఆ కళ్ళజోడు అదృష్టం బాగుందా అనేది. నాన్నమ్మ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ప్రజ్ఞని ఇంట్లోంచి బయటికి పంపించలేవు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అయినా నీకు నాన్నమ్మ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? లేదు, నా ఉద్దేశం నాన్నమ్మ కాదు, ఆవిడ కజిన్. ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదు, ప్రాబ్లం ఆ ప్రజ్ఞ వల్ల. నువ్వు బలవంతంగా తన చేత తాగించేయాల్సింది. నువ్వు పని చేయి, నువ్వే తనకి తాగించు. తీసుకో. స్టాప్ గైస్, స్టాప్ ఫైటింగ్ యూ టూ. ఇలా గొడవ పడితే మనకేం వస్తుంది? ఇంకా చెప్పాలంటే వచ్చే అవకాశం కూడా పోతుంది. మరి ఏదో ఒక విధంగా ఈ జ్యూస్ని తన చేత తాగించాలన్నయ్యా. కానీ ఎలా ఆలియా? అని ఐడియా. ఆలియా, ఇంకా నువ్వు వదిలేయి. నీ ప్లాన్స్ అన్నీ ఎంత బాగున్నాయంటే మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఈసారి మాత్రం గ్యారంటీగా పాస్ అవుతుంది చూడు. ఈ ప్లాన్ బాగుంది, ఇది 100% పనిచేస్తుంది. నాకు కూడా చెప్పండి. తను నో, తనకి నువ్వు చెప్పద్దు. ఎందుకంటే తనకి మనం ఎప్పుడు చెప్పినా ప్లాన్ ఫెయిల్ అయిపోతూనే ఉంది. రియలీ?